హైవ్యూర్స్ రోజా ఈరోజు ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. వాస్తవానికి ఈరోజు నిన్న ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఓరే దేవుడా, తిరుపతిలో ఆమె ఏమన్నా కూలి పని చేస్తుందా, లేదన్నప్పుడు గుడిలో ఏదన్నా క్లీనింగ్ వర్క్ ఏమైనా చేస్తుందా, రోజు కనిపిస్తుంది ఏంటారు బాబు అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆమె ఒక్కతేనంటే నా సారంగా ఆమె వెనక ఉంటారు ఒక 20 మంది, 30 మంది, 40 మంది, 50 మంది ఉంటారు. పలు సందర్భాలలో ఈ జబర్దస్త్ బ్యాచ్ని మనం చూసాం. జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ బ్యాచ్. ఈ మూమెంట్లో అప్పుడు నెల్లూరు అతను ఒక అతను ఉంటాడు, భలే కామెడీకి మాట్లాడుతుంటాడు, టీడీపీ ఆయన వెంకటరమణారెడ్డి సమ్మెవరు. ఆయన చెప్పుకొచ్చాడు, మంచి బిజినెస్ చేస్తుంది ఈ రోజా, తిరుమల దర్శనానికి వెళ్ళిద్ది, వెళ్ళినప్పుడు అక్కడ 50 మందిని పట్టుకెళ్ళిద్ది, ఒక్కొక్కరి దగ్గర 10,000, 20,000, 30,000 వసూలు చేస్తుందంట, బాగుందమ్మా నీ బిజినెస్, ఎంత సంపాదించేవేంది అంటూ రకరకాలుగా మాట్లాడుతూ ఉండేవాడు. ఆ మధ్యలో కొంతమంది క్లారిటీ ఇచ్చారు. జబర్దస్త్ రాకేష్ ఎవరు అతను వచ్చాడు, రోజా దేవత, దేవుడి దగ్గరికి ఆమె వెళ్ళేటప్పుడు మిగతా కూడా తీసుకెళ్ళిద్ది తప్ప డబ్బులు రూపాయి తీసుకొని అసలు ఏం మాట్లాడుతుంది మీరు అద్దనిది అని చెప్పుకొచ్చాడు. దెన్ నాకు తెలిసినటువంటి కొంతమంది పొలిటీషియన్స్ని అడిగితే ఏం చెప్పారంటే, తిరుమల తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి పొలిటీషియన్ ఎవరైనా సరే తిరుమల కొండ మీదకి వెళ్తున్నప్పుడు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఊళ్ళు ఉంటాయి కదా, ఆ ఊరిలో నుంచి ఒక్కొక్కరిని అంటే సెలెక్ట్ చేసి పంపుతారంట తిరుమలకి వెళ్తానికి అన్నట్టు. లైక్ ఆవేలో వస్తూ ఉన్నారు తప్ప బిజినెస్ ఏం కాదేమో కొంతమంది అన్నారు. మేబీ ఒకవేళ ఏదైనా చేస్తూ ఉండొచ్చు. ఈ నగర నియోజకవర్గం చుట్టుపక్కల వాళ్ళు కనుక ఆమెతో పాటు కనుక వెళ్తే అది జనరల్గా జరుగుతూనే ఉండిద్ది, అది వ్యాపారం ఏమీ కాదు అని చెప్పేసి అన్నారు. సో ఇంక నేను కూడా అనుకున్నా, లేదు పాపండి అయ్యి ఉండదులే అని. బట్ కొంతమంది అంటున్నారు, వీళ్ళు కాదే బాబు, ఆ పెద్దిరెడ్డి గారి రిమైనింగ్ బ్యాచ్ కానీ ఇంక్లూడింగ్ రోజా కానీ వీళ్ళంతా కూడా బయట వేరే ఎవరెవరికో ఇస్తారు, అది ఇక్కడ ఇష్యూ కదా అని చెప్పేసి అన్నారు. సరే అవన్నీ లెక్కలు తెలుస్తున్నారు. ఇప్పుడు విషయం ఏంటి, ఓడిన తర్వాత ఆ మనిషి కనిపించదు అసలు. ఓడిన తర్వాత తిరుమల దేవస్థానానికి నిన్నో ఈరోజు వెళ్ళింది. ఇక తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు, ఆయన సరే బుద్ధి ఉండదు, మరలా మాట్లాడేసింది. ఏమని, జగన్ అంట అధికారులు ఉన్నప్పుడట ఆడవాళ్ళంట చాలా క్షేమంగా ఉన్నారట, ఇన్ కేసు ఎక్కడన్నా ఎవరి మీద దాడి జరిగితేనట దాడి చేసిన వాడినట 24 గంటలు పట్టుకునేవాళ్ళట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అంటే ఫెయిల్ అయిందట, కోర్టు గవర్నమెంట్ వచ్చాక ఆడపిల్లల రక్షణ లేకుండా పోయిందట. ఏమనాలి చెప్పండి అసలు. సరే వీడియో పర్పస్ ఏంటి అసలు, ఈమెని విజయ్ తల్లి నీకు దండం నువ్వు వెళ్ళిపోమని చెప్పాడు నాకు అనిపిస్తుంది. తమిళగా వెట్రి కజగం అదేనా మనోడి పార్టీ, అదే ఇతను మొన్న జెండా ఆవిష్కరణ చేశాడు. దాని మీద మరలా ఈ బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన ఎన్నికల కమిషన్ ఏమని, ఈ విజయ్ పార్టీకి సంబంధించిన జెండా ఏదైతే ఉందో అందులో ఏనుగులు ఉన్నాయి, స్పెయిన్ జెండా సేమ్ అలాగే ఉంది, మధ్యలో వచ్చేసేమో ఇతను అటుపక్క ఇటుపక్క ఏనుగు, మధ్యలో వచ్చేసేమో శ్రీలేఖ ఫ్లవర్సే ఉండి, దాని ఆ ఫ్లవర్ చుట్టూ మన నక్షత్రాలే ఉండే. మళ్ళీ ఈ నక్షత్రాలలో కొన్నేమో పసుపు కలర్, కొన్నేమో ఎల్లో, బ్లూ కలర్, సో డిఫరెంట్గా ఉంది. మరి కాన్సెప్ట్ అదంతా తర్వాత మాట్లాడుకుందా కానీ. సో విషయం ఏంటి, ఈ మనిషి చాలా వేగంగానే అడుగులు ముందుకేస్తూ ఉన్నాడు. ఎందుకు, ఇతను టార్గెట్ 2026 అసెంబ్లీ ఎన్నికలని చెప్పున్నాడు. ఇప్పుడు ఇతని పార్టీలో విజయ్ అన్నవాడు అక్కడే కనిపిస్తున్నాడు కీలకంగా. ఇంకా సెకండ్ ఎవరు అన్నప్పుడు పొలిటీషియన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఇంకెవరు కనిపించట్లే. నేను వస్తా అని చెప్పేసి రోజే వెళ్ళింది. ఆ విషయం ఆమె ఎక్కడ ఒప్పుకోవట్లా, అండ్ విజయ్ పార్టీలో ఎవరు చెప్పట్లా. కానీ క్రాస్ చెక్ చేస్తూ ఉంటే ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఆమె ఎక్కడ కనిపించలే. తమిళనాడులో ఉన్నటువంటి పలు ఆలయాల్లో పూజలు చేస్తూ ఆడ కనిపిస్తూ ఉంది. అక్కడ కూడా పాపం మొన్న కొంతమంది ఆమెతో సెల్ఫీ దిగబోతుంటే దూరం అని చెప్పి దూరం పెట్టేసింది. ఆమె దూరంగా సెల్ఫీలు అని చెప్పేసి తాకొద్దు, దగ్గర రావద్దు అన్నట్టు. ఇదే రోజా గతంలో క్లియర్గా టీడీపీ అధికారులు ఉన్నప్పుడు ఇక్కడ నిరసన ధర్నా చేస్తూ పోలీసులు ఉంటే మేమే ఎస్సీలు కాదు, రావచ్చు మన దగ్గర రావచ్చు అని చెప్పి మాట్లాడి, అయినా సరే ఎస్సీలకి మరి ఈ వైసీపీ అంటే ఎందుకు ఇష్టం నాకు ఇప్పటికే అర్థం కాదు. ఎస్సీలని ఎస్టీలని ఘోరాతి ఘోరంగా చూడటం కానీ వాళ్ళని తక్కువ చేయటం కానీ చేసిన వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో వైసీపీ వాళ్ళే ఉంటారు. సో ఇప్పుడు విషయం ఏంటి, ఈమె అక్కడ గట్టిగా ట్రై చేసిందని చెప్పి తేలుతుంది విజయ్ పార్టీలో. బట్ ఆయన ససే మేర అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కారణం ఏంటంటే ఈమె నోరు,
ఆ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడింది. లోకేష్ని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, భువనేశ్వర్ని, బ్రాహ్మణుని, చివరికి వాళ్ళ పిల్లోడు దేవాంశ్తో సహా. ఈమె అడ్డదిడ్డంగా మాట్లాడిన మాటలు ఏవి తెలియనటువంటి మీనా, ఆ ఖుష్బు, ఆ రాధిక, ఈమెకి మొన్న మధ్య సపోర్ట్ వచ్చింది. దాన్ని వీళ్ళని జనాలు గట్టిగా వేసుకున్నారు. ఏం తెలుసు మీకు రోజా గురించి మాట్లాడుతున్నారు, గతంలో మాట్లాడిన మాటలు ఇవ్వకు అని చెప్పేసి మొత్తం చెప్తే దెబ్బకు సైలెంట్ అయిపోయారు వాళ్ళకి. ఇవన్నీ కూడా ఆల్రెడీ తమిళ మీడియాలో వచ్చాయి. అండ్ తమిళం తెలుగు చేస్తూనే ఉంటారుగా, వాళ్ళు ఆల్రెడీ హింట్ ఇచ్చుంటారు కదా విజయ్కి, ఓరు బాబు ఐరన్ లెగ్ రా బాబు నువ్వు మాత్రం పార్టీలు జాయిన్ చేసుకొని చెప్పినట్టున్నారు. ఇక దాంతో దండం పెట్టి పంపించినట్టు ఉన్నాడు ఆమె. ఎందుకు ఇంత ఇదిగా చెప్తాను నేను, ఈరోజు వచ్చి పార్టీ మరి అసలు ఎలా వెళ్తారు, పార్టీ మారితే గుర్తింపు ఉండదు. జగన్కి ఎవరైనా ఒకవేళ బయటికి వెళ్ళిపోయినా ఆయనకి ఏం కాదు. జగన్ అనేవాడు ఒక మంచి స్టాండర్డ్ ఉన్నటువంటి పర్సన్. అసలు ఏందో అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఉందన్నమాట వచ్చి. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఇంకా తమిళ రాజకీయాలు ఏలు పెట్టుతుందిరా బాబు అనుకున్న రోజులలో ఆమె అఫీషియల్ సోషల్ మీడియా పేజెస్లో జగన్ ఫోటో లేదు, వైసీపీ ఫోటోలు లేవు. క్లియర్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించి మాజీ మంత్రి అన్నట్టుగా, రోజా అన్నట్టుగా పెట్టుకొని, నగరకు సంబంధించి ఎక్స్ఎమ్మెల్యే అన్నట్టుగా పెట్టుకుంది. గతంలో ఎక్కడ చూసినా జగన్తో అన్నట్టు, ఎక్కడ చూసినా వైసీపీ రంగులే కనపడేది. బట్ ఈసారి లేవు. ఏమైంది మరి అంటే, ఏమయ్యేది ఏంటి? ట్రై చేసింది తమిళనాడు వెళ్ళి, వర్కౌట్ కాల, ఎక్కడ మరలా ఎక్కడికి వచ్చింది, అమ్మ బాబాయ్ పార్టీ మారతారా, అలా పార్టీ ఎట్ట మారుతాం అసలు, జగన్తోనే మేము పార్టీ మారితే ఏమైనా ఉందా అంటూ మరలా కొత్తగా బలికేస్తాం. సో వర్కౌట్ కాల, మరలా జగనే దిక్కు అన్నట్టు. దీని మీద ఇండెప్త్ వేలు అన్నప్పుడు తమిళం వాళ్ళు ఇవ్వాలి న్యూస్లు, లేదా ఇంకొద్ది రోజులు అయితే అప్పుడు మరలా ఇంకేమైనా ట్విస్ట్లు ఏమైనా వస్తాయో చూద్దాం. ఇప్పుడైతే మరలా వచ్చింది, మరలా మొదలెట్టింది. జగన్ ఒక పక్క శవరాజ్యం చేస్తాడు, ఈమె వచ్చేసేమో గన్ను కన్నా ముందు జగన్ అంటూ మరలా భజన మొదలెట్టింది. 2019 నుంచి 2024 మధ్య ఎన్ని అత్యాచారాలు, ఎన్ని రేపులు, ఎన్ని మహిళల మీద దాడులు, ఏ రోజైనా కానీ జగన్ కానీ స్పందించాడా? ఈరోజు గుడ్లవల్లేరు కలయకు సంబంధించి ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయ్యారు. ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి అసలు ఏం జరుగుతుందంటే మొత్తం కూడా రిపోర్ట్ మాకు పంపండి అని చెప్పేసి అన్నాడు. హోంమంత్రి అనితని చూడమని చెప్పన్నారు. ఎప్పుడైతే ఫోన్ కాల్ వచ్చింది ఇమ్మీడియట్గా పోలీసులు వెళ్ళారు. అందులో కూడా మళ్ళీ ఆడ పోలీసులు వెళ్ళారు. వాళ్ళు నిరసన తెలియజేస్తూ ఉన్న మూమెంట్లో జిల్లా ఎస్పీ గంగాధరన్ పంపారు, జిల్లా మంత్రి వచ్చేసి కొల్లి రవీంద్రన్ పంపారు. అండ్ ఎక్కడికక్కడ అక్కడ ఉన్న స్టూడెంట్స్ బాధలు తెలుసుకొని వాళ్ళు మేనేజ్మెంట్కి ఆల్రెడీ చెప్పారా లేదా, మేనేజ్మెంట్ ఏం చెప్పిందంటే మొత్తం కూడా ఫాలోఅప్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చిన్న ఇష్యూ జరిగినా సరే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నాడు చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి ఎక్కడ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని వీడియో గేమ్లు ఆడుకుంటూ, అదేమంటే బట్టలు ఒక హెలికాప్టర్లో వచ్చి, ఈ మనిషి ఎక్కడ? వీళ్ళ గురించి మళ్ళీ రోజా చెప్తుంటే మనం వినాలన్నమాట. సో ప్లాన్ అక్కడ వర్కౌట్ కాదు తమిళనాడులో. విజయ్ పొమ్మన్నాడు, జగన్ దిగ్గనక ఎడకొచ్చి మరలా మొదలెట్టేసింది ఈ రోజు.